అది 2008 సంవత్సరం. ఒక చల్లని రాత్రి ఎలోన్ మస్క్ టెస్లా ఫ్యాక్టరీలోని ఖాళీ మూలలో ఒంటరిగా కూర్చుని కొన్ని కాగితాలు మరియు టెస్లా ఆర్థిక నివేదికలను పట్టుకుని దూరంగా ఉన్న ఫ్యాక్టరీ గోడపై దృష్టి పెట్టాడు. అది నిశ్శబ్దంగా ఉంది, కానీ ఎలోన్ హృదయంలో తుఫాను చెలరేగుతోంది. టెస్లా పతనం అంచునుంది. రోడ్స్టర్ ఉత్పత్తి చాలా కష్టంగా మారింది. పెట్టుబడిదారులు ఫండింగ్ సమకూర్చడం ఆపేశారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎలోన్ వద్ద తన అద్దె చెల్లించడానికి కూడా తగినంత డబ్బు లేదు. అప్పుడే ఒక సన్నిహితుడు అతని వద్దకు వచ్చి అతని వైపు చూసి బరువైన స్వరంతో, ఎలాయన్, నీకు ఇప్పుడు ఒకే ఒక ఎంపిక ఉంది. స్పేస్ ఎక్స్ లేదా టెస్లాను కాపాడండి. రెండింటినీ కాపాడటం అసాధ్యం. ఎలోన్ ఒక క్షణం మౌనంగా ఉండి కాగితాలను పక్కన పెట్టి నెమ్మదిగా తలపైకెత్తాడు. అతని కళ్లలో అలసట ఉంది, కానీ ఓటమి జారలేదు. అతను లోతైన శ్వాస తీసుకుని, నేను వదులుకోవడానికి పుట్టలేదు. నా చివరి పైసా ఖర్చు చేసిన నేను రెండింటినీ కాపాడుతాను అని అన్నాడు. ఆ సమయంలో పతనం అంచునున్న కంపెనీ కొన్ని సంవత్సరాల తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించింది. నేడు టెస్లా కేవలం కార్ల కంపెనీ కాదు, ఒక విప్లవం. సజీవ కార్లను ప్రపంచానికి ఒక కలగా కాకుండా వాస్తవంగా మార్చిన పేరు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఇదంతా ఎలా జరిగింది? అసాధ్యాన్ని సాధ్యం చేసే ఏ వ్యూహాన్ని ఎలోన్ మస్క్ అనుసరించాడు? మరియు టెస్లా దాదాపు కుప్పకూలినప్పుడు మలుపులు ఏమిటి? 2003 సంవత్సరం సిలికాన్ వ్యాలీ ఆవిష్కరణలకు నిలయంగా మారింది. ప్రతి వీధి నుండి, ప్రతి కేఫ్ నుండి కొత్త టెక్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. కానీ ఆటోమొబైల్ పరిశ్రమ స్తబ్దుగా ఉంది. పెట్రోల్ మరియు డీజిల్ కార్లు రాజ్యమేలుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లను ఒక జోక్ గా భావించారు. ఆవులు మార్కెట్ లో మనుగడ సాగించవు. అవి నెమ్మదిగా, ఖరీదైనవి మరియు స్పష్టంగా చెప్పాలంటే బోరింగ్ అని పెద్దలు ఉన్నారు. కానీ ఆ గుంపులో ఇద్దరు వ్యక్తులున్నారు, మార్టిన్ ఎబర్హార్ట్ మరియు మార్క్ టాప్మింగ్. ఇద్దరు టెక్నాలజీ మరియు ఆవిష్కరణల పట్ల మక్కువ కలిగి ఉన్నారు. పునరుత్పాదక శక్తిపై తీవ్ర ఆసక్తి కలిగి ఉన్నారు. ఒక సాయంత్రం ఒక చిన్న కేఫ్ లో ఒక టేబుల్ వద్ద కూర్చుని మార్క్ తో, ఎలక్ట్రిక్ కార్లను ఆచరణాత్మకంగా మార్చడానికి మనం ఏదైనా చేయాలి. అందరూ నడపాలనుకునే కారు అని అన్నాడు. మార్క్ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆపై, కానీ ప్రజలు అవలను ఎప్పుడు తీవ్రంగా పరిగణించరు. అవి నెమ్మదిగా ఉంటాయి మరియు ఎవరు వాటిని కొనడానికి ఇష్టపడరు అని అన్నాడు. మార్టిన్ నవ్వి, కాబట్టి దాన్ని మార్చుకుందాం. పెట్రోల్ కార్ల గురించి ప్రజలు మర్చిపోయేంత వేగంగా స్టైలిష్ గా మరియు శక్తివంతమైన కారును నిర్మిద్దాం అని అన్నాడు. టెస్లా కల పుట్టింది ఇక్కడే. వారు తమ పొదుపు డబ్బు మరియు కొంతమంది దేవదూత పెట్టుబడిదారుల డబ్బుతో ఒక చిన్న గ్యారేజీలో ప్రారంభించారు. కానీ ప్రయాణం అంత సులభం కాదు. ప్రతి అడుగులోనూ అడ్డంకులు ఉండేవి. అతిపెద్ద సవాలు ప్రజల అవగాహన. ఎలక్ట్రిక్ కార్లు ఆచరణాత్మకం కాదు, వాటికి తక్కువ పరిధి ఉంటుంది. అవి చాలా ఖరీదైనవి అని వారు అన్నారు. రెండవ సవాలు సాంకేతికత. ఆ సమయంలో బ్యాటరీ సాంకేతికత నేటిలాగా అభివృద్ధి చెందలేదు. అధిక పనితీరు మరియు సరసమైన బ్యాటరీలను సృష్టించడం అసాధ్యం అనిపించింది. కానీ టెస్లా విజయం సాధించాలంటే పాత ఆటో పరిశ్రమ నియమాలను ఉల్లంఘించాల్సి ఉంటుందని మార్టిన్ మరియు మార్క్లకు తెలుసు. వారి మొదటి అడుగు హై ఎండ్ స్పోర్ట్స్ కారును నిర్మించడం. మార్క్ ఒక సమావేశంలో ఇలా అన్నాడు, మేము లగ్జరీ మార్కెట్ తో ప్రారంభిస్తాం, ఎందుకంటే అక్కడ మార్జిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది భవిష్యత్తులో మాస్ మార్కెట్ కార్ల కోసం నిధులను సేకరించడంలో మాకు సహాయపడుతుంది. ఈ ప్రణాళిక ప్రమాదకరం, ఎందుకంటే అప్పట్లో ఈవులు ఎల్లప్పుడూ తక్కువ ధర ఎంపికగా పరిగణించబడ్డాయి. కానీ ప్రమాదకర వాహనాలు నిజమైన గేమ్ చేంజర్ అని టెస్లా నిరూపించింది. ఇప్పుడు నిజమైన యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2004 సంవత్సరం వచ్చింది. టెస్లా కథలో కొత్త అధ్యాయం జోడించబడింది. ఈ సంవత్సరం ఒక పెట్టుబడిదారుడు వచ్చాడు. అతను మునిగిపోతున్న ఈ కలను మళ్ళీ పైకి లేపడానికి అవకాశం ఇచ్చాడు. ఆ పెట్టుబడిదారుడు మరెవరు కాదు, ఎలోన్ మస్క్. కానీ అసలు నిజం ఏమిటంటే, ఈ కొత్త దార్శనికత ఉన్నప్పటికీ టెస్లా 2004 నాటికి ఒక కారును కూడా విడుదల చేయలేదు. పెట్టుబడిదారుల నిధుల కారణంగా కంపెనీ చాలా కష్టంగా బయటపడింది. నిజం చెప్పాలంటే టెస్లా మనుగడ సాగించడానికి ఎలోన్ మస్క్ మొండితనం మాత్రమే కారణం. వైఫల్యం నాకు ఒక ఎంపిక కాదు అని మస్క్ తన పొదుపు మొత్తాన్ని తుడిచిపెట్టుకుంటూ పెట్టుబడిదారులను మళ్లీ ఒప్పించాడు. మరియు ఈ మొండితనం, ఈ అవిశ్రాంత కృషి టెస్లా కలను సజీవంగా ఉంచింది. ఆ తర్వాత 2006 సంవత్సరం వచ్చింది. ఒక చీకటి వర్క్ షాప్ లో టెస్లా ఇంజనీర్లు చెమటలు పడుతున్నాయి. వారి ముందు టెస్లా యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు రోడ్స్టర్ యొక్క నమూనా నిలబడి ఉంది. ఎలోన్ మస్క్ అక్కడ నిలబడి ప్రతి చిన్న వివరాలపై దృష్టి సారించి కారును నిశితంగా గమనిస్తున్నారు. తర్వాత తన బృందాన్ని చూస్తూ, ఎలక్ట్రిక్ కార్లు నెమ్మదిగా మరియు బోరింగ్ గా ఉండనవసరం లేదు, అవి శక్తివంతంగా మరియు సెక్సీగా కూడా ఉండగలవని మనం ప్రపంచానికి చూపించాలి అని అన్నాడు. రోడ్స్టర్ కేవలం కారు కాదు, అది ఎలోన్ కు ఆశ యొక్క దీపం. కానీ ఈ దీపం వైపు వెళ్లే మార్గం చాలా కష్టం. అతిపెద్ద సవాలు బ్యాటరీ. ఆ సమయంలో లిథియం అయాన్ బ్యాటరీలు ల్యాప్టాప్లు మరియు గాడ్జెట్లలో మాత్రమే ఉపయోగించబడ్డాయి. వాటిని అధిక పనితీరు గల కారులో అనుసంధానించడం అసాధ్యం అనిపించింది. బ్యాటరీలు త్వరగా వేడెక్కుతాయి, వాటి శక్తి సామర్థ్యం తక్కువగా ఉంటుంది మరియు అవి ప్రతి పరీక్షలో విఫలమవుతున్నాయి. రెండవది, టెస్లా రోడ్స్టర్ లోటస్ ఎలిస్ ఆధారంగా రూపొందించబడింది, కానీ తరచుగా డిజైన్ మార్పులు, ఉత్పత్తి ఖర్చులు మరియు సమయాన్ని ఆకాశానంటాయి. మూడో సమస్య సాఫ్ట్వేర్. ఎందుకంటే టెస్లాకు రెడీమేడ్ పరిష్కారం లేదు. అతను ప్రతి కోడ్ను, ప్రతి ఫీచర్ ను స్వయంగా అభివృద్ధి చేయాల్సి వచ్చింది మరియు ప్రతి పరీక్ష వైఫల్యం రేటును నిరుత్సాహపరుస్తుంది. కానీ అన్నింటికంటే పెద్ద సమస్య డబ్బు. రోడ్స్టర్ ఖర్చులు ప్రతిరోజు పెరుగుతున్నాయి, నిధులు కొరతగా ఉన్నాయి మరియు టెస్లా మనుగడ సాగించదని ప్రపంచం నమ్మడం ప్రారంభించింది. 2007 నాటికి పరిస్థితి చాలా దిగజారింది. టెస్లా దాదాపు దివాలా తీసింది. ఎలోన్ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను మార్టిన్ ఎబర్హార్డ్ ను సీఈఓగా తొలగించాడు.
ఈ చర్య కంపెనీ లోపల మరియు వెలుపల వివాదానికి కారణమైంది. ప్రజలు ఎలోన్ వైపు వేలు చూపిస్తున్నారు, కానీ ఎలోన్ పట్టించుకోలేదు. అతనికి ఒకే ఒక లక్ష్యం ఉంది, రోడ్స్టర్ ను ప్రారంభించడం మరియు టెస్లాను ఎలాగైనా రక్షించడం. ఫిబ్రవరి 2008 రోడ్స్టర్ ను ప్రారంభించిన చారిత్రాత్మక రోజు. దీని డిజైన్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. ఇది కేవలం 8 సెకన్లలో 0-100 నుండి వేగవంతం చేయగలదు. ప్రజలు ఆశ్చర్యపోయారు, ఎలక్ట్రిక్ కారు అలా చేయగలదా? రోడ్స్టర్ ప్రపంచాన్ని తుఫానులా ముంచెత్తింది. కానీ టెస్లా కష్టాలు అక్కడితో ముగియలేదు. ఉత్పత్తి సమస్యలు అక్కడితో ముగియలేదు. రోడ్స్టర్ యొక్క లోపాలు, పేలవమైన పెయింట్ జాబ్లు, టెనకాలీలు మరియు లోపాలు టెస్లా భారీ ఉత్పత్తికి సిద్ధంగా లేదని విమర్శకులు అన్నారు. ఈ సమస్యలు కంపెనీ ఖ్యాతిని తీవ్రంగా దెబ్బతీశాయి. కానీ రోడ్స్టర్ ఒక పని చేసింది. ఇది టెస్లాను మొత్తం ఆటో పరిశ్రమ దృష్టికి తీసుకొచ్చింది. ఆ తర్వాత 2008 ఆర్థిక సంక్షోభం వచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు తరబడటం ప్రారంభించాయి మరియు టెస్లా ఇప్పటికే నగదు కోసం ఇబ్బంది పడుతుంది. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి, అమ్మకాలు పరిమితంగా ఉన్నాయి మరియు కంపెనీ బ్యాంక్ ఖాతా ప్రతి నెలా ఖాళీ అవుతుంది. ఈ కాలం ఎలోన్ మస్క్ ఒక పీడకల లాంటిది కాదు, ఎందుకంటే అతని మరొక కంపెనీ స్పేస్ ఎక్స్ కూడా పతనం అంచున ఉంది. 3 ప్రయోగాలు విఫలమయ్యాయి. కంపెనీ లోపల వాతావరణం కూడా విషపూరితంగా మారింది. డైరెక్టర్ల బోర్డు మరియు నిర్వహణ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. టెస్లాకు భవిష్యత్తు లేదని అందరూ నమ్మారు. కానీ ఎలాన్ మస్క్ ఇప్పటికీ వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అతను తనను మరియు తన బృందాన్ని ఈ ప్రక్రియలోకి నెట్టాడు. అతను పదే పెట్టుబడిదారులను ఒప్పించాడు. అతను ప్రభుత్వ రుణాన్ని పొందాడు. అతను కంపెనీని పునర్నిర్మించాడు. అతను అనేక ప్రాజెక్టులను మూసివేశాడు. అతను సిబ్బందిని తగ్గించాడు మరియు అతను స్వయంగా ఫ్యాక్టరీ అంతస్తులో కార్మికులతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. అతని నిబద్ధతను చూసి జట్టు యొక్క ధైర్యం పెరిగింది. పెట్టుబడిదారుల విశ్వాసం తిరిగి వచ్చింది మరియు టెస్లా నెమ్మదిగా వినాశన దౌడల నుండి బయటపడడం ప్రారంభించాడు. ఇప్పుడు ఎలోన్ మరియు టెస్లా తదుపరి లక్ష్యం మోడల్ ఎస్. ఇది ఎలక్ట్రిక్ కార్లు కేవలం కల కాదు, రేపటి వాస్తవికతని నిరూపించే లగ్జరీ సెడాన్. చివరికి మోడల్ 3 మరియు మోడల్ Y టెస్లాకు ఎవరు ఆపలేని స్థానాన్ని ఇచ్చాయి. నేడు టెస్లా కేవలం కార్ల కంపెనీ కాదు, ఇది ఆవిష్కరణ, అభిరుచి మరియు కళలను సాకారం చేసే కథ. ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల కంపెనీగా మారడం ద్వారా మీరు వదులుకోకపోతే ప్రపంచం మిమ్మల్ని ఆపలేదని టెస్లా నిరూపించింది. ఎలోన్ మస్క్ మరియు టెస్లా కథ మీకు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. భవిష్యత్తులో మీరు గొప్పగా ఆలోచించడానికి మరియు ఎప్పుడూ వదులుకోకుండా ఉండటానికి ఇలాంటి మరిన్ని కథలను మేము మీకు అందిస్తాం.